హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో మనం తరచుగా ఏవైతే వార్తల్లో ఉంటున్నాయో వాటి గురించి పూర్తి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఈ యొక్క ఎంటీపీ యాక్ట్ 1971 అండ్ దాని యొక్క అమెండ్మెంట్ 2021. అసలు ఏంటి ఈ సో కాల్డ్ చట్టం అనేటువంటిది, ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి పూర్తిగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. సో దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆ 2021 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అసలు ఓవరాల్గా ఏం జరిగింది అంటే, ఉమెన్ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో వాళ్ళు అబార్షన్ అనేది చేయించుకోవచ్చు. ఈ అబార్షన్ చేయించుకోవడం అనేది చట్టబద్ధత తీసుకురావడం జరిగింది 1971 సంవత్సరం నుంచి కూడా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది తీయించుకోవడం అంటే అబార్షన్ చేయించుకోవడం అనేది ఉమెన్కి ఉన్నటువంటి హక్కుగా పరిగణించడం జరుగుతుంది. ఇదొక వైపు అయితే, ఇంకో వైపు ఏంటంటే ఉమెన్ ఈ సో కాల్డ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా మెడికల్లీ యాక్సెప్టెడ్ వే ఆఫ్ అబార్షన్స్ అనేటువంటివి చేయించుకున్నట్టయితే ఉమెన్ యొక్క హెల్త్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే అబార్షన్స్ అనేటువంటివి ఇంట్లోనే ఏదో ఒక వేలో, ట్రెడిషనల్ వేలో వాళ్ళు చేసేవాళ్ళు. సో దాని ద్వారా ఉమెన్ యొక్క హెల్త్ అనేటువంటి తర్వాత రోజుల్లో కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 చట్ట ప్రకారంగా, అంటే ప్రెగ్నెన్సీ అనేది తీయించుకోవడం అంటే అబార్షన్ చేయించుకోవడం అనేది ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా వాళ్ళకి కల్పించడం జరిగింది. 2021 సంవత్సరంలో కొన్ని సవరణలు దీనికి చేయడం జరిగింది. అసలు ఈ రోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క ఆర్టికల్ గురించి అంటే, నిన్న మనకి సుప్రీంకోర్టులో ఒక ఉమెన్ ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఆవిడకి ఆల్రెడీ 26 వీక్స్ అయింది. తను ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుంది, 26 వారాలు కంప్లీట్ అవుతుంది. సో ఈ 26 వారాలు కంప్లీట్ అయిన తర్వాత తను సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సో నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఒకరు ఆల్రెడీ ఇంకో 1 ఇయర్ అయింది పుట్టి కూడా. సో ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేను బికాజ్ ఆఫ్ మై స్ట్రెస్ కండిషన్స్ కావచ్చు, లేదా నా కుటుంబ నేపథ్యం అనేటువంటిది నన్ను మూడో బేబీని క్యారీ చేసేటువంటి అవకాశం నాకు లేదు ఇప్పుడు. సో అందుకని నాకు ప్రెగ్నెన్సీ తొలగించేటువంటి పర్మిషన్ ఇవ్వండి, నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్తాను అన్నారు. ఇప్పుడే చెప్పాను, ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అంటే అబార్షన్ చేయించుకోవడం అనేది చట్టబద్ధత అన్నారు కదా సార్, కానీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే, ప్రెగ్నెన్సీ అనేటువంటిది తీయించుకోవడం మనకి 3 విధాలు ఉందండి. 20 20 వారాల లోపు ప్రెగ్నెన్సీ తీయించుకుంటే ఒక విధం, 20 నుంచి 24 వారాల లోపు ప్రెగ్నెన్సీ తీయించేసుకుంటే అంటే అబార్షన్ చేయించుకోవాలంటే అదొక ప్రొసీజర్ ఉంటుంది. 24 వారాలు అబోవ్ చేయించుకోవాలి అంటే, 24 వారాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా అబార్షన్ చేయించుకోవాలి అంటే, సో కొన్ని కండిషన్స్లో మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ సో కాల్డ్ ఉమెన్ ఏం చెప్పారు అంటే, నా కుటుంబ నేపథ్యము, నా పావర్టీ, నా యొక్క మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. సో అందుకని ఈ 26 వారాల ప్రెగ్నెన్సీని నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, డివై చంద్రచూడ్ గారు, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన మాటల్లో ఏమన్నారంటే, ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ అనేటువంటి మేము గౌరవిస్తాం. అంటే ప్రతి ఉమెన్ కూడా తను బేబీని క్యారీ చేయాలా వద్దా అనేది తన యొక్క హక్కు, కాదనట్లేదు. కానీ 24 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ అనేది తొలగించాలి అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. 24 వారాల తర్వాత కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఫీటస్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క అవయవాలు డెవలప్ అవ్వడం, సో హార్ట్ బీట్ అనేది అంటే హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉండడం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నీ యొక్క హక్కు ఎంత ఇంపార్టెంటో, అంటే ఒక ఉమెన్కి ఉండాల్సినటువంటి రిప్రొడక్టివ్ రైట్స్ అనేటివి ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా అన్బర్న్ చైల్డ్ యొక్క రైట్స్ అనేటువంటివి కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. సో నీడ్ టు బ్యాలెన్స్ రైట్ ఆఫ్ బోత్ మదర్ అండ్ అన్బర్న్ చైల్డ్, అంటే బిడ్డ పుట్టలేదు కానీ బిడ్డ యొక్క గుండె చప్పుడు అనేది ఆ యొక్క గర్భాశ్రయంలో కొట్టుకుంటూ ఉంటుంది. సో నీ యొక్క హక్కులు కాపాడడం కోసం ఈ భూమి మీదకి రానటువంటి ఒక గుండెను ఆపేటువంటి అధికారం మాకు లేదు, మేము ఆపలేము. సో అంటే అన్బర్న్ చైల్డ్ యొక్క రైట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టుగా మనకి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఇంకా కేసు రన్ అవుతుంది. అంటే ఈ యొక్క హీరింగ్ అనేది రేపు ఎల్లుండి కూడా జరగబోతుంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయేటువంటి పాయింట్స్ ఏంటంటే, రైట్స్ ఆఫ్ అన్బర్న్ చైల్డ్,
మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వర్సెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అబార్షన్ రైట్స్ ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్, అంటే మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ప్రెగ్నెన్సీ తీయించుకునేటువంటి, అంటే అబార్షన్ చేయించుకునేటువంటి అధికారం ఉంటుంది. సో ఇక్కడ రాబోయే, అంటే ఏ ఆర్టికల్స్ అనేటువంటి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నామంటే ఆర్టికల్ 1421. అసలు ఆర్టికల్ 1421 ఇక్కడ ఎందుకు వచ్చాయో డిస్కస్ చేస్తాను. హస్బెండ్కి పార్ట్నర్కి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు పదాలు అనేటువంటివి అమెండ్మెంట్ యాక్ట్ 2021లో మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ డిస్కస్. ఇక్కడ బ్రాడ్గా ఒక వైట్ పేజ్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, ఒక బ్లాంక్ పేజ్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అనేది అర్థం అవ్వాలంటే కేవలం పీపీటీస్ వేస్తే మాత్రమే కాదు, కొన్ని ప్రొసీజర్స్ అనేటువంటి మనకు ఇవ్వడం జరిగింది. కొన్ని విధంగా, అంటే కొన్ని సో కాల్డ్ పాయింట్స్ నేను రాస్తుంటాను, అవి మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ రాస్తాను, సో దట్ మీకు ఈజీగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. సో అబార్షన్ అనేది చేయించుకోవాలి అంటే భారతదేశంలో ఒక 3 రకాలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 3 విధాలుగా 3 టైం పీరియడ్స్లో అబార్షన్ అనేది చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటి వచ్చేసి బిలో 20 వీక్స్ లోపు అబార్షన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా 20 నుంచి 24 వారాల్లోపు గర్భం అనేది ఉన్నట్టయితే అది కూడా తీయించుకోవచ్చు. తర్వాత అబౌవ్ 24 వీక్స్ ఎవరికైనా గర్భం తీయించుకోవాలన్నా కూడా తీయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో బిలో 20 వీక్స్ లోపు ప్రెగ్నెన్సీ అనేది తొలగించుకోవాలి, అబార్షన్ చేయించుకోవాలంటే ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ యొక్క పర్మిషన్ అనేది తప్పనిసరి. అదే 20 నుంచి 24 వారాల్లోపు ఈ యొక్క ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకోవాలంటే 2 మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క పర్మిషన్ తప్పనిసరి. అదేవిధంగా అబౌవ్ 24 వీక్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ తీయించుకోవాలనుకుంటారో స్టేట్ మెడికల్ బోర్డు తప్పనిసరిగా ఆమోదించాలి. ఇక్కడ ఇంకొక విషయం, ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేటువంటి వ్యక్తి పర్మిషన్ ఇస్తే 20 వారాల్లోపు ప్రెగ్నెన్సీ అనేది తీయించుకోవచ్చు, అది ఓకే. ఇక్కడ 2 మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఇద్దరు ఆర్ఎంపీలు యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీగా. 20 నుంచి 24 వారాల్లోపు ఉన్నటువంటి ప్రెగ్నెన్సీని తొలగించాలి అంటే, దట్ ఈస్ అబార్షన్ చేయాలంటే. ఇక్కడ 3 సందర్భాల్లో మాత్రమే 20 నుంచి 24 వారాల్లోపు ఉన్నటువంటి ప్రెగ్నెన్సీని తొలగిస్తారు. సో ఆ 3 సందర్భాలు ఏమిటి అంటే, ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ దలిచినటువంటి వ్యక్తి రేప్ విక్టిమ్ అయింటే రేప్ విక్టిమ్స్కి 20 నుంచి 24 వారాల్లోపు ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేస్తారు. తర్వాత ఒకవేళ కాంట్రాసెప్టివ్స్ అనేటువంటివి ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ అంటే గర్భం రాకుండా తీసుకునేటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, అంటే పిల్స్, అంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానివ్వండి, లేదంటే ఇతర డివైజెస్ యూజ్ చేయడం కానివ్వండి. సో అంటే గర్భం రాకుండా ఉండడం కోసం యూజ్ చేసేటువంటి డివైజెస్ లేదా ప్రొసీజర్ని ఒకవేళ అది ఫెయిల్ అయినట్టయితే, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి బై మిస్టేక్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, దట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ డివైజెస్. సో అలాంటి సందర్భంలో కూడా 2 మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్సెప్ట్ చేస్తే కంపల్సరిగా ఆ యొక్క ప్రెగ్నెన్సీని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మైనర్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, అంటే బిలో 18 ఇయర్స్ ఎవరైతే ఈ యొక్క ప్రెగ్నెన్సీ దలిచి ఉంటారో, సో వారికి కూడా ప్రెగ్నెన్సీ తొలగించవచ్చు 20 నుంచి 24 వారాల్లోపు. అంటే 20 వారాల్లోపు అందరి ఉమెన్కి ఉండేటువంటి హక్కే, 20 నుంచి 24 వారాల్లోపు కేవలం ఈ కారణాల వల్ల ఈ వ్యక్తులకు మాత్రమే ప్రెగ్నెన్సీ తొలగిస్తారు. అబౌవ్ 24 వీక్స్ కంపల్సరీగా ప్రెగ్నెన్సీ తొలగించాలంటే స్టేట్ మెడికల్ బోర్డు అనేది పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే తీయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కేసు ఏంటి, అబౌవ్ 24 వీక్స్ మాత్రమే. అంటే అర్థం ఏంటి, 26 వారాలు కంప్లీట్ అవుతుందో ఆ యొక్క ఉమెన్కి ప్రెగ్నెన్సీ తొలగించడం కోసం. ఎందుకు సుప్రీంకోర్టు ఇలా ప్రొసీజర్ చేసింది అంటే, 24 వారాల తర్వాత గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అవయవాలు డెవలప్ అవుతూ ఈ యొక్క హార్ట్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి, సో అంటే జీవం అనేది, అంటే ఒక చిన్న బేబీ లోపల ఫామ్ అవుతుంటుంది, జెస్టేషన్ పీరియడ్ అంటాం దీన్నే. ఈ టైం పీరియడ్ మొత్తాన్ని కూడా జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి అబార్షన్ రైట్స్ అనేటువంటివి మ్యారీడ్ ఉమెన్కి అబార్షన్ రైట్స్ అనేటువంటివి, ఇక్కడ నేనేం చెప్పాను, టైం పీరియడ్ చెప్పాను, పర్సన్స్ చెప్పాను. ఎవరికి అబార్షన్ రైట్స్ అనేటువంటివి మ్యారీడ్ ఉమెన్కి, అదేవిధంగా
అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఉన్నట్టు సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్ అని 1971 చెప్తూ ఉంటే ఇక్కడ సింపుల్గా 2021 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు తన యొక్క భావనలో అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఈ సోకాల్ 2021 యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చట్ట ప్రకారమే మనం చూద్దాం. తర్వాత హస్బెండ్కి పార్ట్నర్కి డిఫరెన్స్ ఏంటి అది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అబార్షన్ రైట్స్ అనేటువంటివి మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఒకవేళ మ్యారీడ్ ఉమెన్కే పర్మిషన్ ఇచ్చారనుకోండి, అన్మ్యారీడ్ ఉమెన్కి పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అన్మ్యారీడ్ ఉమెన్కి పర్మిషన్ ఇవ్వలేదు అంటే చట్ట ప్రకారం అందరూ సమానమే అంటే ఆర్టికల్ 14 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఉమెన్ యొక్క బాడీలీ రైట్ లేదా ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ అనేటువంటి తన యొక్క ఇష్టం అన్నమాట. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక ఎక్స్టెంట్కి వెళ్ళి మరొక మాట చెప్పింది ఏంటంటే భర్తకు ఇష్టం లేకపోయినా సరే భర్తకి ఇష్టం లేకపోయినా సరే భార్య అంటే తన యొక్క ధర్మపత్ని ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనేది తీయించుకోవాలనుకున్నట్టయితే అబార్షన్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. దాని యొక్క ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 21. సో ఉమెన్ యొక్క బాడీలీ రైట్స్, రిప్రొడక్టివ్ రైట్స్ అనమాట. ఎందుకంటే తన బాడీ మీద తనకు పూర్తిగా హక్కు, స్వేచ్ఛ ఉంటుంది. ఆర్టికల్ 14 వచ్చేసి చట్ట ప్రకారం అందరూ సమానంగా ఉండాలి. మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ప్రెగ్నెన్సీ అనేది అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్లో ఉండేటువంటి కాన్సెప్ట్లు కూడా మనం రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో చూస్తున్నాం. 2021లో అండ్ 2022లో కూడా సుప్రీంకోర్టు ఒకానొక సందర్భంలో ఒక పాయింట్ చెప్పిందండి. సో ఒక ఉమెన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తే ఈవెన్ 24 వీక్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ తీయించుకోవచ్చు అని పర్మిషన్ ఆ ఉమెన్కి ఇచ్చింది. ఎందుకంటే ఆవిడ అన్మ్యారీడ్ ఉమెన్, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, తన యొక్క పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో తను బేబీని క్యారీ చేయకూడదు, మెంటల్ స్ట్రెస్లో ఉంది అని చెప్పేసి పర్మిషన్ అడిగితే పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఓవరాల్గా మనకి అబార్షన్ చేయించుకోవాలంటే ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరికి అబార్షన్ అనేటువంటి చేయవచ్చు, ఎలిజిబిలిటీ, హూ ఆర్ ఎలిజిబుల్ అంటే అన్మ్యారీడ్ ఉమెన్ ఆల్సో ఎలిజిబుల్, అన్మ్యారీడ్ ఉమెన్ ఆల్సో ఎలిజిబుల్. తర్వాత రేప్ విక్టిమ్స్. తర్వాత ఒకవేళ పుట్టబోయేటువంటి బిడ్డ మేజర్ డిఫార్మేషన్స్ ఉన్నట్టయితే అంటే అంగవైకల్యం చెందినటువంటి పరిస్థితుల్లో కూడా, తర్వాత ఆ మదర్కి ఫిజికల్ కానివ్వండి లేదా మెంటల్ స్ట్రెస్ అనేది ఉన్నట్టయితే, ఫిజికల్ కానీ మెంటల్ హెల్త్ ఎక్కువగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉన్నట్టయితే ఆ ఉమెన్కి ఆ సందర్భంలో చేస్తారు. తర్వాత మిస్క్యారేజ్ అవ్వడం వల్ల అంటే మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ తీయించేటువంటి అవకాశం ఉంటుంది, పర్మిషన్ ఇస్తారు. తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ అంటే ఈ సో కాల్డ్ ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకునేటువంటి ప్రయత్నాల్లో అవి ఫెయిల్ అయితే అప్పుడు కూడా ఆ పర్టికులర్ ఉమెన్కి అబార్షన్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ 6 కేటగిరీస్ వాళ్ళకి ఈ యొక్క అబార్షన్ చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు 1971 యాక్ట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తాను. ఇక్కడ ఇండికేషన్స్, జెస్టేషనల్ ఏజ్ లిమిట్ లేదా టైం పీరియడ్ అని చెప్పొచ్చు. తర్వాత ఇండికేషన్స్ ఇవన్నీ కూడా పారామీటర్స్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2021. ఈ చట్టానికే కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు కొత్తగా ఏమొచ్చాయి అవి కూడా చూద్దాం. ఓన్లీ అప్లైస్ టు మ్యారీడ్ ఉమెన్. ఈ సోకాల్ ఇందాక నేను చెప్పినట్టు మనం ఆల్రెడీ చూసాం కదా, 1971 చట్టం ఏం చెప్తుందంటే మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే అబార్షన్ చేయించుకునేటువంటి అధికారం ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు 2021లో ఎనీ ఉమెన్ అనే పదం చూసిందనమాట ఈ యొక్క అమెండ్మెంట్లో. అప్పుడు అన్మ్యారీడ్ ఉమెన్ కూడా దాని అర్థము అని సుప్రీంకోర్టు అన్వయించి చెప్పడం జరిగింది. అన్మ్యారీడ్ ఉమెన్ కూడా కవర్ అవుతారు దీంట్లో. జెస్టేషనల్ పీరియడ్ వచ్చేసి 20 వీక్స్ ఫర్ ఆల్ ఇండికేషన్స్ అంటే 20 వారాల లోపు ఈ యొక్క అబార్షన్ చేయించుకోవాలంటే అందరికీ వర్తిస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే రేప్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈ యొక్క సెక్సువల్ హెరాస్మెంట్కి ఎవరైతే గురై ఉంటారో వాళ్ళకి 24 వీక్స్ వరకు ఈ యొక్క జెస్టేషన్ టైం పీరియడ్, ఒకవేళ 24 వీక్స్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ తీయించుకోవచ్చు. అండ్ బియాండ్ 24 వీక్స్ కావాలంటే సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే లోపల ఉన్నటువంటి ఫీటస్ చాలా అబ్నార్మల్గా అంటే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టయితే అప్పుడు ఈ సోకాల్ 24 వీక్స్ తర్వాత కూడా
24 వీక్స్ తర్వాత కూడా అబార్షన్ అనేది చేయవచ్చు అనమాట. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒపీనియన్ రిక్వైర్డ్ బిఫోర్ టర్మినేషన్, అంటే గర్భాశయం ఈ అబార్షన్ చేయించే ముందు అబార్షన్ చేయించాలి అంటే 12 వీక్స్ లోపు అబార్షన్ చేయించాలి అంటే 12 వీక్స్ లోపు అంటే ప్రెగ్నెన్సీ దాల్చిన రోజు నుంచి 12 వారాలు. సో 12 వారాల లోపు ఈ యొక్క ప్రెగ్నెన్సీ తీయించాలంటే 71 యాక్ట్ ప్రకారం ఒక ఆర్ఎంపీ పర్మిషన్ ఉండాలి. 20 వారాల లోపు తీయించాలంటే ఇద్దరు ఆర్ఎంపీల పర్మిషన్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి 20 వారాల వరకు ఒక పర్మిషన్, అంటే ఒక ఆర్ఎంపీ పర్మిషన్ సరిపోతుంది. 20 నుంచి 24 వారాల లోపు ప్రెగ్నెన్సీ మనం తొలగించుకోవాలి, అబార్షన్ చేయించుకోవాలంటే ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్. ఆఫ్టర్ 24 వీక్స్ కూడా ఈ యొక్క ప్రెగ్నెన్సీ తొలగించుకోవాలంటే మెడికల్ బోర్డు పర్మిషన్ అనేది కంపల్సరీ కావాలి. తర్వాత బ్రీచ్ ఆఫ్ ఉమెన్ కాన్ఫిడెన్షియాలిటీ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఆ సో కాల్డ్ ఉమెన్కి యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉండేది అంటే 1971 చట్టం ప్రకారం మనకి ఎవరైనా రేప్ విక్టిమ్స్ కానివ్వండి లేదా మైనర్స్ కానివ్వండి వెళ్ళి ఆర్ఎంపీ దగ్గర ఈ యొక్క అబార్షన్ చేయించుకోవాలనేటైతే ఆర్ఎంపీ మస్ట్ అండ్ షుడ్గా లోకల్లో ఉన్నటువంటి పోలీసులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. లోకల్లో ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇట్లా ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనేటువంటి దెబ్బతింటుంది కాబట్టి, అంటే అలా చేయడం వల్ల చాలామంది ఉమెన్ భయపడి ఇంట్లోనే ట్రెడిషనల్ మెథడ్స్లో కొన్ని సందర్భాల్లో అవి మిస్క్యారేజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడికల్ ప్రొసీజర్లో ఈ యొక్క అబార్షన్ చేయించుకోకుండా భయపడి వాళ్ళ యొక్క ప్రైవసీకి కూడా భంగం కలుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ కాబట్టి జస్టిస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనం ఆల్రెడీ చూసాం. అంటే గర్భం తీసేయించుకోవడం ఒక ఉమెన్కి ఉన్నటువంటి రైట్ కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం. సో దానికి సంబంధించినటువంటి అంశాలు బయట వేరే వ్యక్తులకు ఎవరికి చెప్పకూడదు అని మనకి కోరుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో 2021 అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారు అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు. అండ్ ఇతర వ్యక్తులకి చట్టం ప్రకారం ఎవరైతే మెన్షన్ చేసి ఉంటారో, అంటే చట్ట ప్రకారం ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ప్రెగ్నెన్సీ తొలగించడం గురించి, మిగతా ఎవరికీ కూడా ఆ సో కాల్డ్ డాక్టర్సు ఆ పర్సన్ పేరు కానివ్వండి డీటెయిల్స్ అనేటువంటివి థర్డ్ పర్సన్కి చెప్పకూడదు. సో బ్రీచ్ ఆఫ్ ఉమెన్స్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఆ ఉమెన్ ప్రెగ్నెన్సీ తీయించుకుంటున్నట్టు అబార్షన్ చేయించుకుంటున్నట్టు ఎవరికీ కూడా చెప్పకూడదు. సో అలా చెప్పినట్టయితే రీసెంట్గా వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది వచ్చినటువంటి అమెండ్మెంట్స్. తర్వాత అబార్షన్ రైట్ టు సింగిల్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్. సో సింగిల్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్కి మనకి జడ్జిమెంట్లో ఏం చెప్పారు అంటే రైట్ టు పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్ మనకి మెన్షన్ చేశారు. సో దాంట్లో రైట్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ అటానమీ, డిగ్నిటీ, ప్రైవసీ అనేటువంటి ఆర్టికల్ 21 కిందకి వస్తాయి కాబట్టి అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా కంపల్సరీగా ఈ యొక్క చట్టం అనేది వర్తించాలి. అంటే వాళ్ళు కూడా ఈ యొక్క అబార్షన్ రైట్స్ అనేటువంటి కలిగి ఉంటాయి. ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి ఈ యొక్క చట్టం అనేది లిమిటెడ్ ఓన్లీ టు మ్యారీడ్ ఉమెన్. ఏది మనకి 1971 యాక్ట్ ఏదైతే ఉందో 1971 యాక్ట్ రూల్ 3B అనేది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే వర్తిస్తుంది. సో దానివల్ల డిస్క్రిమినేటరీ టువర్డ్స్ అన్మ్యారీడ్ ఉమెన్, అంటే మ్యారేజ్ చేసుకోనటువంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే చట్ట ప్రకారం వాళ్ళని సరిగా చూడట్లేదు అనమాట. చట్టం అందరినీ సమానంగా చూడాలి. అలాంటప్పుడు చూడట్లేదు అంటే ఆర్టికల్ 14 వయలేట్ అవుతుంది. రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 21 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో 1971 చట్టం ప్రకారము ఉన్నటువంటి మ్యారీడ్ ఉమెన్ ఏదైతే ఉందో 2021 అమెండ్మెంట్ ప్రకారం జస్ట్ ఎనీ ఉమెన్ అని రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు సుప్రీంకోర్టు 21 జూలై 2022లో తను ఇచ్చినటువంటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ఈ చట్టం ప్రకారం ద ఫ్రేజ్ మ్యారీడ్ ఉమెన్ వాజ్ రీప్లేస్డ్ బై ఎనీ ఉమెన్. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది, డైరెక్ట్గా అన్మ్యారీడ్ ఉమెన్ అని కూడా మెన్షన్ చేయకుండా ఎనీ ఉమెన్ అని చెప్పేసింది. అంటే అన్మ్యారీడ్ ఉమెన్ గత చట్టంలో ఉండేది అది తీసేసి దాని బదులు ఎనీ ఉమెన్ అని పెట్టడం జరిగింది. అండ్ హస్బెండ్ అనేటువంటి పదం తీసేసి పార్ట్నర్ అని పెట్టడం జరిగింది. అంటే అన్మ్యారీడ్ ఉమెన్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదా ఇతర బంధాల్లో ఉన్నప్పటికీ కూడా సో జీవిత భాగస్వామి కాబట్టి పార్ట్నర్ అనే పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. సో ఎవ్రీ హస్బెండ్ ఈజ్ ద పార్ట్నర్ బట్ ఎవ్రీ పార్ట్నర్ ఈజ్ నాట్ ద హస్బెండ్. సో ఈ కాంటెక్స్ట్లో ఎనీ ఉమెన్ అండ్ పార్ట్నర్ అనే పదాలని జోడించడం జరిగింది. కాబట్టి సో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాటిని అబార్షన్ చేసుకునేటువంటి అధికారం ఖచ్చితంగా
ఆ యొక్క అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్కి ఉంది అని కొండ బద్దలు కొట్టినట్టు సుప్రీంకోర్టు 2022 సంవత్సరంలో మనకి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నోట్స్ అనేటువంటిది కూడా ఇచ్చాను. ఒపీనియన్ నీడెడ్, ఎవరెవరి ఒపీనియన్ కావాలి అంటే ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఒక ఆర్ఎంపీ అప్ టు 20 వీక్స్ వరకు ఈ యొక్క జెస్టేషన్ పీరియడ్ అబార్షన్ చేసుకోవాలంటే ఒక ఆర్ఎంపీ, ఇద్దరు ఆర్ఎంపీలు కావాలి ఎప్పుడు 20 నుంచి 24 వారాల్లోపు ప్రెగ్నెన్సీ తొలగించాలంటే. అబౌవ్ 24 వీక్స్ ప్రెగ్నెన్సీ తొలగించాలంటే ఈ యొక్క రీజన్ వచ్చేసి ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉండి మెడికల్ బోర్డ్ అనేది స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ వాట్. సో సుప్రీంకోర్టు 26 వారాలకు సంబంధించినటువంటి ఈ సో కాల్డ్ ప్రెగ్నెన్సీని రేపు లేదా ఎల్లుండి మనకి జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు అయితే ఈ సో కాల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చానో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇక నేను ఇంకొక అబార్షన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి ఇచ్చాను. అబార్షన్ రైట్స్ గురించి ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. మ్యారిటల్ రేప్ అంటే మ్యారీడ్ ఉమెన్ని ఫోర్స్ఫుల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినట్టయితే సో అది కూడా మనకి మ్యారిటల్ రేప్ కింద రావడం జరుగుతుంది. సో కమెంట్ బాక్స్లో మ్యారిటల్ రేప్ అనేది ఇండియాలో యాక్సెప్టెడా కాదా, యాక్సెప్టెడ్ ఇన్ ద సెన్స్ లీగలా ఇల్లీగలా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ అబార్షన్స్ యొక్క రేట్ అనేది ఎట్లా ఉంది భారతదేశంలో, ఏ రాష్ట్రాలు ఎట్లా ఉంది. సో ఇండియా ఓవరాల్గా 2.9, మణిపూర్ ఎక్కువగా ఉంది 10.4. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్లేస్ ఆఫ్ అబార్షన్ ఎక్కడెక్కడ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇంట్లోనే అబార్షన్స్ అనేటువంటివి 26% ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ అనమాట. సో ప్లీజ్ డూ రిఫర్ దిస్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ వాట్ ఫర్ ద డే. ఇంకొక కొత్త ఆర్టికల్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.